పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కరీంనగర్ మేయర్ ఎవరైతారు అనేది ఒక పెద్ద సస్పెన్స్ ఉన్నది. ఆడ ఇక మామూలుగా లేవు. రాజకీయం అంటే పూర్తి రాజకీయం కరీంనగర్లోనే ఉన్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, ఇండిపెండెంట్స్ అందరూ ఒకటైతాన్లు. బీజేపీ ఒక దిక్కు. మరి ఎవరు మేయర్ అవుతారు? మొన్నటికి మొన్న ఎన్నికలు అయిపోగానే రిజల్ట్స్ రాగానే తెల్లారే జాయిన్ అయినరు ఓ ఇద్దరు కార్పొరేటర్లు. ఒకళ్ళు ఏఎఫ్బి నుంచి ఒకరు జాయిన్ అయినరు. ఈరోజు ఒక వీడియో పెట్టిర్రు, మేము బీజేపీలో లేము, మా ఇష్టం వచ్చిన వాళ్ళకు మేయర్కు ఓటేసుకుంటాం మేము అని చెప్పేసి మళ్ళీ వీడియో పెట్టారు. కారణం ఏంటంటే ఇక కాంగ్రెస్ సిద్ధమైంది, ఎట్టి పరిస్థితుల మేయర్ కావాలి అంటే కరీంనగర్లో కాంగ్రెస్ మేయర్ కావాలి, అభ్యర్థి మేయర్ కావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇక రంగంలోకి కొంతమంది మంత్రులు దిగిండు, కొంతమంది మంత్రులకు ఆ బాధ్యత చెప్పిండు. మరి అటువంటి సందర్భంలో కరీంనగర్లో ఏం జరుగుతుంది, ఎవరు మేయర్ కాబోతా ఉన్నారు, మేయర్ కావాలంటే ఎన్ని ఓట్లు కావాలి? 2 నిమిషాల వీడియో మిట్లారా, ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే క్లియర్ అయిపోతుంది. సస్పెన్స్ అంతా వీడిపోతుంది. ఇందులో ఎటువంటి సస్పెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు క్లియర్గా ఒక క్లారిటీగా చెప్తా. సో మిత్రులారా, ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మొత్తం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి, 66 వార్డులు ఉన్నాయి. 66 వార్డులకు గాను 30 వార్డులు బీజేపీ గెలుచుకున్నది. 66లో సగం ఎంత అంటే మిత్రులారా 33 సీట్లు, అంటే 34 సీట్లు వస్తే మేయర్. ఇక ఎక్సాఫిషియో గురించి పక్కా పెట్టండి. ఎక్సాఫిషియో ఏంటిది అనేది కూడా చెప్తారు, 2 నిమిషాల వీడియో. సో 34 సీట్లకు మరి 30 సీట్లు వచ్చినాయి, ఇంకా 4 సీట్లు కావాలి. ఇంకా 4 సీట్లు కావాలి. ఇండిపెండెంట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అనూహ్య పరిణామాల మధ్యలో ఇండిపెండెంట్స్ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నది. అయితే మిత్రులారా, కాంగ్రెస్కి వచ్చినాయి 14, బీఆర్ఎస్కి వచ్చినాయి 9 కలిపిన, ఎంఐఎంకి వచ్చినాయి 3 కలిపిన, ఇక ఈ 8, 2, 10 ఇవి కలిపిన. ఇవి కలిపితే ఎందుకంటే ఇండిపెండెన్స్ కూడా కలిపిన, వీళ్ళందరూ కలిస్తే ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ చూడండి మిత్రులారా 36 సీట్లు అవుతున్నాయి. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలుస్తుందా కలవదా? ఈ విషయం క్లారిటీగా చెప్పండి. బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్తో కలిస్తే రేపు పొద్దున అసెంబ్లీలో ముఖమెత్తుకునేటట్టు ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికలల్లో ఒకవేళ బీఆర్ఎస్ కనుక కాంగ్రెస్లో కలిసిందంటే దాని అర్థం ఏంటిది? వీళ్ళిద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నది, వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉన్నది అనేది క్లియర్ అయిపోతుంది, ఇక బయటపడిపోతుంది. సో కాబట్టి కలిసే అవకాశాలు తప్ప. ఇప్పటికే కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా బీజేపీలోకి వస్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఎవరికి సపోర్ట్ చేయదు. ఈ 9కి 9 ఎవరికి సపోర్ట్ చేయరు వీళ్ళు, ఇందులో నో డౌట్. సో మరి ఈ 36లకి వెళ్ళి 9 తీసేయండి, 21 మంది. 21 మందితో మేయర్ ఎట్లయితావా రేవంత్ రెడ్డి చెప్పు? ఇక 21 మంది అంటే ఏ ఒక్క మద్దతు లేకున్నా 100%, 100కు 100% బీజేపీయే మేయర్ అభ్యర్థి, అందులో నో డౌట్. ఇక మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా పోతే కాంగ్రెస్కున్న ఎక్సాఫిషియో కూడా పీకింది ఏం లేదు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. సో కాబట్టి కాంగ్రెస్కున్న ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎవరు లేరు అక్కడ. సో అక్కడ ఎక్సాఫిషియో కూడా లేదు. బీజేపీకి ఎక్సాఫిషియో ఉన్నది అక్కడ, బండి సంజయ్ ఎంపీ అభ్యర్థి. కాబట్టి నువ్వు ఏం చేసినా ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. ఈ ఇండిపెండెంట్లతో వీడియోలు పెట్టించుడు, ఈ చిల్లరేషాలేసుడు, ఏం చేసినా ఆడ బొత్సు భారతీయ జనతా పార్టీ బొత్సు కూడా వీకరాడ. అక్కడ క్లియర్ అయిపోయింది. మీకు ఉన్న ఒకే ఒక దిక్కు ఏంటంటే ఎంఐఎం. ఇక్కడ ఎంఐఎం ఉన్నాయి 3 సీట్లు, నిజామాబాద్లో 16 సీట్లు మిత్రులారా నిజామాబాద్లో. కాబట్టి ఎంఐఎంతో అక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం. ఇక్కడ అంత సినిమా లేదు. ఇక్కడ ఎంఐఎంకి ఉన్నదే 3 సీట్లు, 30 సీట్లు వచ్చినాయి బీజేపీకి. సో బీజేపీ మేయర్ అభ్యర్థి బీజేపీ అతనే, డిప్యూటీ మేయర్ కూడా బీజేపీ అతనే. రేపు పొద్దుగాల ఎన్నుకుంటారు. ప్రమాణ స్వీకారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడ పార్టీ అనేది గట్టిగా అయిపోయింది. ఆడ కరీంనగర్కి వచ్చిన సమస్య ఏం లేదు. ఎవరు కూడా వేరే ఏ అపోహాలు వద్దు. ఇక పోటీ చేసిన ఇండిపెండెంట్లా చెప్తాను మీకు అవకాశం. ఇండిపెండెంట్లారా, స్వతంత్ర అభ్యర్థులుగా మీరు గెలిచిర్రు. భారతీయ జనతా దేశానికి సేవ చేయాలి, దేశానికి రక్షణగా ఉండాలి, దేశాన్ని కాపాడుకోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీలకు రండి. ఇక లేదు
మీ ఇష్టం, ఇక మీరు పైసలకు అమ్ముడు పోతాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, ఇక మా కర్మ అనుకుంటే పోన్రి, కాంగ్రెస్లో పోతారా బీఆర్ఎస్లో పోతారా మీ దరిద్రం మీ ఇష్టం. ఇదైతే నేను క్లియర్ ఆఫర్ మిత్రులారా. దీని గురించి ఆలోచించచ్చు. మేయర్ అభ్యర్థి మాత్రం బీజేపీ అక్కడ. సో అక్కడ మేయర్ బీజేపీ, డిప్యూటీ మేయర్ బీజేపీ, 30 మంది కార్పొరేటర్లు, అక్కడ ఎంపీ బీజేపీ. ఆలోచించుకోండి స్వతంత్ర అభ్యర్థులారా, ఆలోచించుకోండి. ఆఫర్ ఈరోజు వరకే. ఎవరైనా జైలు కావాలనుకుంటే స్వతంత్రులు అందరూ పోయి ఈరోజు జైలు కానీ రేపంచెలు తీసుకునే పరిస్థితి ఉండదు మీకు. సో మిత్రులారా క్లియర్ కట్. మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.